సీఎం రేవంత్ రెడ్డికి కొత్త రాజకీయ సలహాదారు ఎవరు? వేం నరేందర్ రెడ్డి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? ముఖ్యమంత్రికి వెన్నంటే ఉండే నాయకుడు ఎవరు? రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం దీనిపైన చర్చ నడుస్తుంది. రాజ్యసభ ఎంపీగా నామినేషన్ వేసే ముందు ముఖ్యమంత్రి రాజకీయ సలహాదారు పదవికి వేం నరేందర్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానంలో కొత్తగా వచ్చే నాయకుడు ఎవరు? సీఎం రేవంత్ కు ఆయన మాదిరి సన్నిహితంగా ఉండే లీడర్ ఎవరైనా ఉన్నారా అని చర్చ జరుగుతుంది. వేం నరేందర్ రెడ్డినే తన సలహాదారుగా ముఖ్యమంత్రి నియమించుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఆఫీస్ ఆఫ్ ది ప్రాఫిట్ అనే సమస్య రాకుండా కొత్తగా మరో పోస్టును క్రియేట్ చేసి అపాయింట్ తీసుకునే వెసులుబాటు ఉందని చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. సీఎంకు తోడుగా ఉండేది ఎవరు? కష్ట సుఖాల్లో తోడుగా ఉన్న వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభ ఎంపీగా నియమించడంలో సీఎం రేవంత్ సక్సెస్ అయ్యారు. అందుకోసం ఏఐసిసి నేతలను సైతం ఒప్పించారు. ఇంతకాలం వేం నరేందర్ రాజకీయ సలహాదారు హోదాలో ఎమ్మెల్యేలు లీడర్లు రెగ్యులర్గా టచ్లో ఉండి వారి సాధక బాధకాలు వినేవారు. సందర్భం చూసుకొని సీఎం రేవంత్ రెడ్డికి వివరించేవారు. ఇప్పుడు ఆయన రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన తర్వాత ఆ స్థానంలో మరో నేతకు బాధ్యతలు అప్పగించే ఛాన్స్ లేదని చర్చ జరుగుతుంది. ఒకవేళ ఎవరు లేకపోతే ఆ స్థానాన్ని ఖాళీగా ఉంచే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో టాక్ ఉంది. ఎందుకంటే 2009 నుంచి ఇరువురు కలిసి రాజకీయ ప్రయాణం చేస్తున్నారు. ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసు. ఎందుకంటే నమ్మకస్తుడే ఉండాలి, నమ్మకం లేకపోతే వేస్టే మనం ఎంత చేసినా. ఇక మరొకరికి బాగా తెలుసు, ఎప్పుడు ఏ విషయాన్ని సీఎం వద్ద ప్రస్తావించాలో వేం నరేందర్ రెడ్డికి బాగా తెలుసు. ఆయనకు ఏం టాస్క్ ఇవ్వాలో ముఖ్యమంత్రికి తెలుసు. వారిది సక్సెస్ జోడీ. వేం ప్లేస్ను మరొకరు భర్తీ చేయలేరు అని ఓ సీనియర్ నేత వివరించారు. నాడు వైఎస్ కేవీపీ ఉమ్మడి ఏపీలో 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు సన్నిహితంగా ఉన్న కేవీపీ రామచంద్రరావును ప్రధాన సలహాదారుగా నియమించుకున్నారు. కానీ కొన్ని నెలల తర్వాత ఆయన రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. అటు సీఎం అటు ఎంపీగా ఇటు ప్రభుత్వ సలహాదారుగా ఒక వ్యక్తి ఒకేసారి 2 లాభదాయక పదవుల్లో ఉండకూడదని సుప్రీంకోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకొని కేవీపీ సలహాదారుడి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆయన రాష్ట్ర ప్రజా భద్రతా సలహా సంఘం చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పదవికి ప్రభుత్వం నుంచి ఎలాంటి జీతభత్యాలు అందించలేదు. దీంతో లాభదాయక పదవి అనే సమస్య తొలగిపోయింది. కేవీపీ మాత్రం వైఎస్ఆర్ వెంట నిత్యం కల్పించేవారు. పాత పద్ధతిలోనే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులతో రెగ్యులర్గా సమావేశాలు నిర్వహిస్తూ సీఎంకు సలహాలు సూచనలు చేసేవారు. ప్రస్తుతం వేం నరేందర్ రెడ్డి విషయంలోనూ అదే పద్ధతిని అవలంబిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. మరి ఎవరు ఉండబోతుంది? మళ్ళా అంత రేవంత్ రెడ్డికి అంత సాన్నిహిత్యంగా ఎవరు ఉండబోతున్నారంటే ఎవరు లేరు అన్న చర్చ జరుగుతుంది. ఒకవేళ ఇక రోహిన్ రెడ్డిని ఎక్కువగా నమ్మే ఆస్కారం ఉంటుంది. ఖైరతాబాద్ డీసీసీగా పనిచేస్తూ ఉంటారు. రోహిన్ రెడ్డిని ఎక్కువగా నమ్మే అవకాశం ఉంటుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి పదవి ఏదైతే ఉంటుందో పేరుకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కానీ చేసేదంతా రోహిన్ రెడ్డి అన్న ఒక చర్చ జరుగుతుంది. ఆ రోహిన్ రెడ్డి ఒకవేళ తీసుకుంటారా, లేదంటే రోహిన్ రెడ్డి కూడా అంత సాన్నిధ్యంగా ఉంటాడా అన్న చర్చ జరుగుతుంది. సరే, ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ సలహాదారు అన్నప్పుడు కంపల్సరిగా ప్రభుత్వానికి చేదోడు వాడదోడుగా ఉంటూ ప్రతి సమస్య పైన రేవంత్ రెడ్డికి వివరిస్తూ ఉంటారు సీఎంకి. ఎందుకంటే వాళ్ళకి టైం ఉండదు కాబట్టి ఏదో డిన్నర్లోనో లంచ్లోనో ఎక్కడన్నా ఇక పెగ్గేసుకునే సీఎం అయితే సాయంత్రం పూట పెగ్లో కూర్చున్న తర్వాతనో ఇటువంటి ముచ్చట్లన్నీ ఒక్కొక్కటి వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డికి ఆ పెగ్గేసుకునే అలవాటు లేదు కాబట్టి మరి ఏదో ఒక టైంలో వెన్నంటే ఉంటాడు. కాబట్టి ఈ సమస్య ఇట్లుంది, ఈ జిల్లాలో ఇట్లుంది, ఈ ఎమ్మెల్యే ఇట్లా అనుకుంటున్నా, ఆ ఎమ్మెల్యే ఎట్లా అనుకుంటున్నా అని ప్రతి సమస్య సీఎంకు తెలియజేసే ఒక బాధ్యత సలహాదారుడిగా ఉంటుంది. దాంతో నమ్ముకున్న సిద్ధాంతం అంటే రేవంత్ రెడ్డిని నమ్ముకున్నందుకు వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డిని నమ్మినందుకు, రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డిని నమ్మినందుకు మిత్రునితో మొత్తం మీద రాజ్యసభకు పంపించిండు మిత్రుడిని అన్న చర్చ జరుగుతుంది. మరి నెక్స్ట్ ఎవరు అన్న చర్చ జరుగుతుంది. మరి ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్లో ఇంత పెద్ద ఎత్తున బడా లీడర్లు ఉన్నప్పటికీ రాజ్యసభ సీటు మాత్రం వేం నరేందర్ రెడ్డికే దక్కింది. అది మీ సీటు మీకు దక్కినా పర్వాలేదు, కానీ ఇక్కడ బీసీ ఎస్టీల పైన మీరు పెత్తనం చెలాయిస్తున్నారు అన్న చర్చ జరుగుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో. అటు సీతక్క పైన, ఇటు కొండా సురేఖ పైన, ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి ఇద్దరు రెడ్లు కలిసి ఒక ఎస్టీని ఒక బీసీని అణగదొక్కుతున్నారన్న చర్చ జరుగుతుంది. మళ్ళా కొండా మురళికి కోపం వచ్చేదాకా ఇదే నడుస్తుంది. ఒక్కసారి కోపం వస్తే మొన్న కొమ్మాల జాతరలో కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి ఆ జాతరలో కొండా సుష్మితా పటేల్, కొండా
మురళీధర్ పటేల్ ఏ విధంగా మాట్లాడేలో వాళ్ళకు భయం అనేది ఉండదు అనుకుంటా. మేబీ వాడు సీఎం అయినా పిఎం అయినా అట్లనే మాట్లాడతారు. జాగ్రత్తగా ఉండండి మీరు కూడా.